వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ బాలాజీ ఏఐ మ్యూజిక్. సో ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్ అనేది క్రియేట్ చేసి 3 వీక్స్ అవుతుంది. ఈ 3 వీక్స్‌లో మనం దగ్గర దగ్గరగా 38 సాంగ్స్ అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది. 38 సాంగ్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇందులో 36 సాంగ్స్ అనేది నేను ఏఐతోనే జనరేట్ చేశాను. అసలు ఈ ఏఐతో మనం లిరిక్స్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి? ఆ జనరేట్ చేసిన లిరిక్స్‌తో మనం సాంగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఏ ప్లాట్‌ఫార్మ్ మీద బెస్ట్‌గా ఉంది? అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా చాట్‌జీపీటీలో లిరిక్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో చాట్‌జీపీటీ ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి, చాట్‌జీపీటీ ఓపెన్ జేసి నేనేమడిగానంటే, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రాంప్ట్ అడిగాను చూడండి. సోను ఏఐలో గాని, 11 ల్యాబ్స్‌లో గాని నాకు అద్భుతమైన మంచి లిరిక్స్ కావాలి. తెలంగాణ బోనాలు పండగ కోసం అని చెప్పేసి నేను ఈ సాంగ్‌కి స్టైలు, అలాగే లిరిక్స్ 2 ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ మనం ముందుగా ఎక్కడ ట్రై చేద్దామంటే 11 ల్యాబ్స్‌లో ట్రై చేద్దాం. సో, ఇది ఫస్టు స్టైల్. స్టైల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఏ టైప్ మ్యూజిక్‌లో సాంగ్ అనేది కావాలనేది ఇక్కడ ఇస్తుంది. సో, ఈ స్టైల్ అనేది మనం కాపీ జేసుకోవాలి. సో, మనకి గ్లోబల్ వైస్‌గా ఉండే వెబ్‌సైట్ ఏంటంటే 11 ల్యాబ్స్. 11 ల్యాబ్స్ కూడా ఇది క్రెడిట్ బేసిస్ మీదే రన్ అవుతుంది. అలాగే సోను ఏఐ అనేది మన ఇండియన్ వెబ్‌సైటు. సో, ఇది గూడా క్రెడిట్ బేసిస్ మీదే రన్ అవుతుంది. సో, ఈ 2 లిరిక్స్ తీసుకొని, ఇదే లిరిక్స్‌ని నేను 11 ల్యాబ్స్‌లోనూ సాంగ్ జనరేట్ చేస్తాను. అలాగే సోను ఏఐలో కూడా సాంగ్ జనరేట్ చేస్తాను. సో, చేసిన తర్వాత అసలు ఎందులో బెస్ట్‌గా ఉందో ఒకసారి మీరే వినండి. ఫస్ట్ ముందుగా మనం 11 ల్యాబ్స్‌లో ట్రై చేద్దాం. సో, 11 ల్యాబ్స్‌లో ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే. ప్రాంప్ట్ పేస్ట్ చేసాం. తర్వాత ప్రాంప్ట్ అయిపోయింది. ఇప్పుడు లిరిక్స్ కాపీ చేసుకుందాం. సో, చాట్‌జీపీటీలోకొచ్చిన తర్వాత లిరిక్స్ అనేది ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో, లిరిక్స్ కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకున్న తర్వాత 11 ల్యాబ్స్ ఓపెన్ చేసి, సో, ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదిగో జనరేట్. జనరేట్‌లో మన క్రెడిట్స్ వచ్చేసి ఇప్పుడు 5399 క్రెడిట్స్ ఉన్నాయి. సో, ఒకసారి సాంగ్ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడ్ అవుతుంది. సో, ఇది ప్లే చేద్దాం ఒకసారి. మా ఊరి వెలుగువి నువ్వమ్మా, మా గుండెల నిండి నమ్మకమ్మా, మహంకాళి తల్లి వేకువ జామున వెలుగై వచ్చావే, నీ నీ నామమే నా ప్రతి శ్వాసలో. సో, చూసారు కదా ఫ్రెండ్స్, 11 ల్యాబ్స్‌లో అయితే మనకి ఈ టైప్‌లో రిజల్ట్ వచ్చింది. సో, సేమ్ లిరిక్స్‌ని, సేమ్ స్టైల్‌ని తీసుకెళ్ళి మనం సోనో ఏఐలో జనరేట్ చేద్దాం. అసలు సోనో ఏఐలో ఏ టైప్ రిజల్ట్స్ వస్తుందో ఒకసారి మీరే చూడండి. సో, సోనో వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత, సో, చాట్‌జీపీటీలోకొచ్చి మనం కాపీ చేసుకున్నాం కదా! సో, కాపీ చేసుకొని లిరిక్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత స్టైల్ తీసుకుందాం ఇప్పుడు.
మ్యూజిక్ మనకి ఏ స్టైల్‌లో కావాలనేది ఇక్కడ ప్రాంప్ట్ ఉంది గదా! దీన్ని కూడా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని సో, ఇక్కడ స్టైల్ బాక్స్ అనేది కిందుంటుంది. ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. సో, మనం క్రియేట్ చేసిన తర్వాత సాంగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ సాంగ్ అనేది 2 వెర్షన్స్‌లో ఉంది. సో, ఫస్ట్ వెర్షన్, సెకండ్ వెర్షన్ ఒకసారి విందాం. మా ఊరి వెలుగువి నువ్వమ్మా, మా గుండెల నిండే నమ్మకమమ్మా, మహంకాళి తల్లి. వేకువ జామున వెలుగై వచ్చావే, వెయ్యి దీపాల వెలుగై నిలిచావే, పసుపు పరిమళం పల్లె నిండగా నీ కరుణ చల్లని గాలై వీచిందే. బోనం చేతిలో భక్తి హృదయంలో నీ నామమే నా ప్రతి శ్వాసలో గాజుల సవ్వడి. సో, మనం సెకండ్ వెర్షన్ కూడా ఒకసారి విందాం. మహంకాళి తల్లి. కరుణ చల్లని గాలై వీచిందే. బోనం చేతిలో భక్తి హృదయంలో నీ నామమే నా ప్రతి శ్వాసలో గాజుల సవ్వడి గుండె సో, ఫ్రెండ్స్ చూసారు గదా! మనకి 11 ల్యాబ్స్‌లో క్రియేట్ చేస్తేనేమో అసలు సంబంధం లేకుండా సాంగ్ అనేది వస్తుంది. సో, చూడండి. సో, ఇది 11 ల్యాబ్స్. ఇది సోనో ఏఐ. ఎప్పుడై నీ అడుగుల వెంటనే నడిచానే. సో, చూసారు కదా! అసలు అందులో ఉన్న వాయిస్‌కి, ఇందులో ఉన్న వాయిస్‌కి వేరియేషన్స్ చూసారు కదా! సో, ఇది ఫ్రెండ్స్ మనం సాంగ్ అనేది నేను ఎక్కువగా జనరేట్ చేసేది సోనో ఏఐలో. ఇప్పుడు నాకు 11 ల్యాబ్స్‌లోను క్రెడిట్స్ ఉన్నాయి. అలాగే సోనో ఏఐలో కూడా క్రెడిట్స్ ఉన్నాయి. సో, 11 ల్యాబ్స్ అనేదేమో ఇంటర్నేషనల్ వెబ్‌సైట్ అది. సో, ఇంటర్నేషనల్ వెబ్‌సైటు మన ఇండియన్ వాయిస్‌కి గాని, ఎస్పెషల్లీ తెలుగు వాయిస్‌కైతే అంత సూటబుల్‌గా లేదు 11 ల్యాబ్స్ అనేది. సో, సోనో ఏఐ అనేది చాలా అద్భుతంగా మనకి సాంగ్స్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. సో, అది ఫ్రెండ్స్ మనం సోనో ఏఐ అయితే నాకు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని నేను అనుకుంటున్నాను. సో, మీకేదైనా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ తెలిసుంటే కింద కామెంట్ రూపంలో తెలపండి. సో, నేను అది కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఒకసారి సబ్స్క్రిప్షన్స్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను. సో, ఫ్రెండ్స్ మనకి ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే, మనకి ఈ సాంగ్స్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత మన యూట్యూబ్‌లో గాని ఎక్కడ అప్‌లోడ్ చేసుకున్నప్పుడు, ఈ సాంగ్ సంబంధించి కమర్షియల్ రైట్స్ అనేది మనకే ఉంటది.
సో, మనకి ఎప్పుడైనా కాపీరైట్స్ ఇష్యూస్ గానీ, వేరేదేదైనా గానీ వచ్చేటప్పుడు మనకి సబ్స్క్రిప్షన్‌లో తీసుకున్నాం గాబట్టి, మనకే ఉంటాయి ఈ సాంగ్ మీద రైట్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఈ సబ్స్క్రిప్షన్ అనేది చాలా జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే, బై డిఫాల్టే ఇక్కడ చూడండి, యాన్యువల్ ప్లాన్ అనేది బై డిఫాల్ట్‌గానే సెలెక్ట్‌లో ఉండిపోతది. సో, ఇది ఇండియన్ బేస్ కంపెనీ గాబట్టి నో ప్రాబ్లమ్. ఎందుకంటే, మనకి అమౌంట్ ఎంత కట్ అవుతుంది, ఎంత పే చేయాలి ఇవన్నీ ఓకే. కానీ ఈ 11 ల్యాబ్స్ అనేది ఉంది చూసారా? ఇది ఫారెన్ సంబంధించిన వెబ్‌సైట్ గాబట్టి, ఇది సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు డాలర్స్‌లో వస్తుంది. సో, డాలర్స్‌లో వచ్చినప్పుడు ఏమైందంటే, ఇది బై డిఫాల్ట్ మాన్యువల్‌గానే ఇది 1 ఇయర్ ప్లాన్ అనేది బై డిఫాల్ట్‌గానే సెలెక్ట్ అయిపోయి ఉంటది. నాకు తెలియక నేనేం చేశానంటే, బై డిఫాల్ట్‌లోనే అప్పుడు నా అకౌంట్‌లో 50,000 ఏమో ఉండేది అమౌంటు. సో, 50,000 అమౌంట్ ఉంటే నేను ఇది డెబిట్ కార్డ్ ద్వారానే మనం ఈ ప్లాన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. సో, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కొట్టాను. అన్నీ అయిపోయింది. బై డిఫాల్ట్ సెలెక్ట్ అయిపోవడం మీద యాన్యువల్ ప్లాన్ అనేది అప్‌గ్రేడ్ అయిపోయింది. అంటే అమౌంట్ కట్ అయిపోయింది. నాకు తెలియలేదు. ఇది డాలర్స్‌లో ఉండడం మీద నాకు అంతగా తెలియలేదు. తర్వాత ఏమైంది చూస్తే అకౌంట్‌లోంచి 23,000 చేంజ్ ఎంతో కట్ అయిపోయింది. అరే! 23,000 కట్ అయిపోయింది. ఎలా అని అనుకుని నేను సేమ్ ప్రాబ్లమ్‌ని నేను చాట్‌జీపీటీని అడిగితే అది మనకు సలహా ఇచ్చింది. సార్ మీరు ఈ వెబ్‌సైట్ అనేది ఆహ్, అమౌంట్ కట్ అయింది కదా! మీరింకా యూజ్ చేయకండి. ఇది క్రెడిట్ బేస్ మీద ఉంటది. క్రెడిట్స్ అనేది కట్ అయిందంటే మీరు యాక్సెప్ట్ చేసినట్టే అని చెప్పేసి అది భావిస్తుంది. సో, మీరు ఏమి యూజ్ చేయకండి. యూజ్ చేయకుండానే మనకి హెల్ప్‌లైన్ వాళ్ళకి మెయిల్ రాయండి. నేను మెయిల్ ఇలా ఇస్తాను ఈ ప్రాంప్ట్‌లో. సో, ఈ ప్రాంప్ట్‌లో మీరు మెయిల్ వాళ్ళకి రాసారంటే, వాళ్ళు మీకు మళ్ళీ రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చి మీ రీఫండ్ అనేది వెనక్కిచ్చే అవకాశం ఉంటుంది. చెప్పాను ఇలాగ. నాకు 1 ఇయర్ ప్లాన్ అనేది బై మిస్టేక్‌లో నేను సెలెక్ట్ అయిపోయింది. నాకు తెలియక నేను ప్లాన్ అనేది పేమెంట్ అయిపోయింది. సో, నాకు 1 ఇయర్ ప్లాన్ వద్దు. నాకు మంత్లీ ప్లానే కావాలని జెప్పేసి ఆ మెయిల్‌లో రాయడం జరిగింది. రాసిన తర్వాత వాళ్ళు అర్థం జేసుకొని సో, ఇయర్లీ ప్లాన్ అనేది క్యాన్సిల్ జేసి మంత్లీ ప్లాన్‌కి కన్వర్ట్ చేసి, ఆ మంత్లీ ప్లాన్ అమౌంట్ ప్లస్ జీఎస్టీ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ 18,000 చేంజ్ ఎంతో నాకు అకౌంట్‌కి మళ్ళీ రీఫండ్ జేశారు. సో, ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కొన్ని కేసెస్‌లో జరుగుతది. మళ్ళీ పైగా అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. ఏంటంటే మీరు ఎటువంటి బాధ్యత మాకు ఉండదు అని చెప్పేసి వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో, అయినా గాని నేనొకసారి ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత లక్కీలీ నాకు ఈ అమౌంట్ అనేది వెనక్కియడం జరిగింది. సో, చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇక్కడ చూసారు గదా! ఇదంటే మనకి ఇండియన్ రూపీస్‌లోనే ఉంటుంది. కొన్ని అయితే మనకి డాలర్స్‌లో ఉంటది. మోస్ట్‌లీ డాలర్స్‌లోనే కనిపిస్తది. సో, డాలర్స్‌లో అనేటప్పటికి ఇగో ఇక్కడ చూసారు గదా! యాన్యువల్ పేమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాన్యువల్ పేమెంట్ అనేది 20% సేవింగ్స్‌లో రూ. 680 పడుతుంది పర్ మంత్ ప్లాన్‌కి. సో, ఇప్పుడు ఇది మంత్లీ ప్లాన్ చూద్దాం ఒకసారి చూడండి. మంత్లీ ప్లాన్‌కి చూసేటప్పటికి రూ. 850 చూసారు గదా! మంత్లీ అనేది కొంచెం కాస్ట్‌లీగా ఉంటది. అంటే మనకు ఆఫర్ అనేది మంత్లీ ప్లాన్‌కి వర్తించదు. యాన్యువల్ తీసుకుంటున్నావు కాబట్టి నీకు 20% సేవ్ జేసి వాళ్ళు ప్లాన్ అనేది తగ్గించిస్తారు. సో, చూసుకోండి. అక్కడ లాజిక్ అక్కడే ఉంటుంది ఆళ్ళకి. యాన్యువల్ పేమెంట్‌లో అమౌంట్ తక్కువుంటుంది కదా! అని మనం ఏం చేస్తాం, ఆ యాన్యువల్ అనేది డిఫాల్ట్‌లో ఉంటది. మనకు తెలియక అమౌంట్ అనేది తక్కువుంది కదా! అని మనం గమ్మున పేమెంట్ చేసుకుంటాం. కానీ అది డాలర్స్‌లో ఉంటే మనం అది బై చాన్స్ మీ అకౌంట్‌లో అమౌంట్ ఎక్కువుంటే కట్ అయిపోయే అవకాశాలున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూసి మనం ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇది సోనో ఏఐ అయితే నాకు మంచి రిజల్ట్స్ ఇచ్చింది ఇప్పటి వరకు. సో, ఇప్పటిదాకా నేను 36 సాంగ్స్ వరకు నేను సోనో ఏఐలోనే జనరేట్ చేశాను. కావాలంటే ఒకసారి నా ఛానల్‌లోకెళ్ళి ఆ సాంగ్స్ అన్నీ ఒకసారి వినండి. ఓకే ఫ్రెండ్స్. ఏఐతో సాంగ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూసారు కదా! మరిన్ని లేటెస్ట్